ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి అన్నగారు తొలి సంతకం దేనిపైన చేయబోతున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారా లేదా అని చాలా మందిలో ఉన్నది. అయినప్పటికీ ఏ ఒక్క టెన్షన్ పడకుండా ఎల్బీ స్టేడియం బుక్ అయింది కాబట్టి మొత్తంలో సీఎం జగన్ తొలి సంతకం దీనిపైనే చేస్తారు. ఆ డీటెయిల్ కంప్లీట్గా ఎవరెవరిని మినిస్టర్ పోస్టులు ఇవ్వబోతున్నారు, అండ్ డిప్యూటీ సీఎంలు ఎవరు అవుతారు, రాష్ట్ర హోంశాఖ ఎవరు, అండ్ ప్రజలకు ఎటువంటి వాగ్దానాలతో అండ్ ప్రమాణ స్వీకారం చేశాక ప్రజలకు ఎటువంటి తీర్పు, ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ప్రజలకు న్యాయం చేకూర్చేటువంటి ఏ పథకాల గురించి మాట్లాడబోతున్నారు, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి రేవంత్ అన్న మీద చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వానికి మార్చి పడేశారు. మొత్తానికి చక్రం తిరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ బ్రేక్ అయి మొత్తానికి కాంగ్రెస్ అధికారంలో వచ్చినటువంటి తరుణంలో ప్రజలకు కూడా దృష్టిలో కొట్టి ముహూర్తం సమయం కూడా మార్చారు. మొత్తంలో రేవంత్ రెడ్డి కంప్లీట్ గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బహిరంగ సభలోనే ప్రమాణ స్వీకార టేబుల్ నుంచి, స్టేజ్ నుంచి మాట్లాడుతూ ముఖ్యంగా ఏదైతే 6 గ్యారెంటీ ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలను విడతల వారిగా అది 100 days టైం తీసుకున్నారని, 100 days లో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఆయన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు అని చెప్పేసి, రైతు భరోసా అని చెప్పేసి, రుణమాఫీ అని చెప్పేసి చాలా ఉన్నాయి కదా, వాటన్నింటిపైనే తొలి సంతకం, 6 గ్యారెంటీ పైన తొలి సంతకం చేయబోతున్నారు. మరి 6 గ్యారెంటీలన్నీ నెరవేర్చాలంటే ప్రభుత్వానికి భారీ బడ్జెట్ కావాల్సి వస్తుంది. సుమారుగా 88,000 కోట్ల పైచిలకు ఆదాయం కాబట్టి మరి ఈ ఆదాయం అంతా ఎలా సమకూర్చుకోబోతుంది ప్రభుత్వం, అండ్ ఏ విధంగా దఫల వారీగా రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ రైతులు ఎదురు చూడారు. అండ్ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అండ్ నిరుద్యోగులకు కూడా హెల్ప్ గా ఉంటాము, నిరుద్యోగ నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ ఇస్తారు. అవన్నీ కూడా జరిగి తీరాలంటే కాసేపట్లో మీరు లైవ్ అప్డేట్ చూస్తారు. మొత్తానికి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా అప్గ్రేడ్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చాయి కాబట్టి మొత్తానికి 6 గ్యారెంటీలన్నీ సక్సెస్ అయ్యే విధంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. మొత్తానికి దీనికి సంబంధించి మిగతా సమాచారాన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు లైవ్ అక్కడ రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి లైవ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో కూడా అందియడం జరుగుతుంది. దీనికి సంబంధించి మిగతా ఏదైనా సందేహాలున్నా, మరి జగన్ సీఎం సర్కార్ ఎటువంటి ఫలితాలు చేస్తే బాగుంటుంది, ప్రతిపక్ష పార్టీలు కూడా ఎటువంటి సలహాలు సూచనలు చేయాలి, రైతు తరఫున కావచ్చు, నిరుద్యోగుల తరఫున కావచ్చు, ఉద్యోగుల తరఫున కావచ్చు, ఎటువంటి ప్రభుత్వం అయితే ఎన్నుకున్నామో ఈ ప్రభుత్వం అలా సదా మీ సేవలో ప్రభుత్వం సర్వస్వం కంప్లీట్ గా ప్రజల సంక్షేమం కోసం కాబట్టి ప్రజలకు ఎటువంటి హామీలతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.